హలో ఆల్, ఈరోజు మీకు ఒక ఇష్యూ గురించి డిస్కస్ చేయడానికి మీ ముందుకు వచ్చాను. దానికన్నా ముందు నేను ఒక డిస్క్లైమర్ వేస్తున్నాను. ఏంటనంటే ఈ పర్టికులర్ ఛానల్ ఖచ్చితంగా ఎడ్యుకేషనల్ ఛానల్ అండ్ సివిల్ సర్వీసెస్ సంబంధించినటువంటి ఛానల్ అయినప్పటికీ కూడా మా ఛానల్లో మొట్టమొదటిసారిగా ఒక సినిమా ఇష్యూ గురించి మీ ముందుకు వచ్చాను. ఖచ్చితంగా మీకు తెలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ పర్టికులర్ ఇష్యూ మీద మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం, మీరు తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది. సో ఏంటి ఆ ఇష్యూ? సో నేను చాలా రీసెర్చ్ చేసి ఏం జరుగుతుంది, కాలీవుడ్ తమిళ ఇండస్ట్రీలో నయనతారకి అండ్ ధనుష్కి మధ్యలో ఏం జరుగుతుంది, ఫిమేల్ సూపర్ స్టార్ అండ్ యాక్షన్ స్టార్ ధనుష్ వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరుగుతుంది అన్న ఇష్యూ మీద నేను ఒక డాక్యుమెంటరీ లాగా స్టడీ చేసి నయనతార ద స్టోరీ బియాండ్ ద ఫెయిరీ టేల్ అనే డాక్యుమెంటరీ ఏది నెట్ఫ్లిక్స్లో వస్తుందో ఆ డాక్యుమెంటరీ కన్నా ముందు ఎందుకు ఈ యొక్క ఇష్యూ ముందుకు వచ్చిందన్న దాని మీద మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వదలుచుకున్నాను. సో ఏంటి ఇష్యూ? సో ఏమైందంటే రీసెంట్గా నయనతార తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో లెటర్స్ టు ధనుష్ అని ఒక లెటర్స్ రిలీజ్ చేసిందనమాట. ఆ లెటర్స్లో చాలా క్లియర్గా ఏమని మెన్షన్ చేసిందనంటే, ధనుష్ సన్ ఆఫ్ కస్తూరి అండ్ బ్రదర్ ఆఫ్ సెల్వరాఘవన్ అని మెన్షన్ చేస్తూ పర్సనల్గా వేసేసుకుందనమాట. ఎవరిని? ధనుష్ని పర్సనల్గా తిట్టేసింది. పర్సనల్ లెవెల్కి వెళ్ళిపోయింది. సో నువ్వు ఓర్వలేకపోతున్నావు, నీ వల్ల కావట్లేదు, నా విజయం చూడలేకపోతున్నావు, నేను ఇంత పెద్దగా ఎదగడం నీకు ఇష్టం లేదు అనే విధంగా నయనతార ధనుష్ని టార్గెట్ చేసింది ఆ పర్టికులర్ ఓపెన్ లెటర్లో. సో ఇప్పటిదాకా ఏదైతే పర్సనల్గా ఉండే ఇష్యూ అది ఒక్కసారిగా పబ్లిక్ అయిపోయింది అనమాట. ఒక్కసారిగా అది మొత్తం ప్రపంచం మొత్తం ఒక న్యూస్ లాగా అయిపోయింది అనమాట. సో ఏంటి జరిగింది అని అంటే, నయనతార ఒక డాక్యుమెంటరీ చేస్తుంది వాళ్ళ హస్బెండ్ శివన్ డైరెక్షన్లో. ఆ డాక్యుమెంటరీ పేరు ఏంటంటే నయనతార బియాండ్ ద ఫెయిరీ టేల్, నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అవుతుందన్నమాట. సో ఈ పర్టికులర్ డాక్యుమెంటరీ 2021 నుంచి ఉందన్నమాట. 2021 నుంచి తయారు చేస్తున్నారు, ప్రిపరేషన్ చేస్తున్నారు, షూటింగ్ జరుగుతుంది, ప్రొడక్షన్ జరుగుతుంది. బట్ అది ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయింది. సో ఇందులో ఈమె ఏం చేసిందనంటే, ట్రైలర్లో ఒక 3 seconds ఒక చిన్న బిట్ అన్నమాట. ననుం రౌడీ ధాన్ అనే ఒక తమిళ్ సినిమా, అప్పుడు సేతుపతి హీరోగా శివన్ డైరెక్షన్లో నయనతార యాక్ట్రెస్గా వచ్చినటువంటి మూవీ. యాక్చువల్లీ ఏంటంటే మనము హిస్టరీలోకి వెళ్తే ఆ మూవీ 2015-16లో తీశారు. 6 కోట్ల బడ్జెట్ అనుకున్నారన్నమాట. సో 6 కోట్ల బడ్జెట్ కాస్త 16 కోట్ల బడ్జెట్ అయింది. దానికి ప్రొడ్యూసర్ ధనుష్. సో ఏ ప్రొడ్యూసర్కైనా సరే 6 కోట్ల బడ్జెట్ 16 కోట్ల బడ్జెట్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అది చాలా పెద్ద హెడ్ఏక్ అవుతుంది. అది డబుల్ కాదు, దాదాపు ట్రిపుల్ అయిందన్నమాట. ఆ హెడ్ఏక్ నుంచి ఎందుకు ఇంత బడ్జెట్ పెరిగింది అని తనను తను అనలైజ్ చేసుకున్నప్పుడు తనకు ఒకటి అర్థమైంది. ఏం అర్థమైంది అని అంటే, అప్పుడు నయనతార అండ్ శివన్ ఎవరైతే ఆ సినిమా డైరెక్టర్ ఉన్నారో వాళ్ళిద్దరు రిలేషన్షిప్లో డేటింగ్లో ఉన్నారనమాట. సో దానివల్ల షూటింగ్ క్యాన్సిల్ అవ్వడం, వాయిదా పడడం, షూటింగ్లో సీరియస్నెస్ లేకపోవడం, ఆమె షూటింగ్లో ఖర్చులు ఎక్స్పెన్సెస్ ఎక్కువ చేయడం. సో అలా అవ్వడం వల్ల ఈయన బడ్జెట్ కాస్త 6 కోట్ల నుంచి 16 కోట్లకు వెళ్ళిపోయిందని చెప్పేసి ఒక వర్గం చెప్తారు. సో అలా తను చాలా డిసప్పాయింట్మెంట్లో ఉండేనమాట. మొదట్లో సినిమా రిలీజ్ అయిన 1 వీక్లో ఏమైందని అంటే నెగిటివ్ టాక్ వచ్చింది. మొదటి 1 వీక్ నెగిటివ్ టాక్ వచ్చేసరికి ఎవరు ఆ సినిమాని కొనట్లేదు. సో డిస్ట్రిబ్యూటర్కి ఎక్కడ లాస్ వస్తుందేమోనని ధనుష్ ఏం చేశాడంటే, తాను లాసెస్ని అనుభవించి డిస్ట్రిబ్యూటర్స్కి లాస్ రాకుండా ఉండే విధంగా ఆ 1 వీక్ కాస్త గడిపేశాడు. బట్ స్లోలీ ఏమైందంటే అది మంచి హిట్ టాక్ వచ్చి సూపర్ హిట్ అయిందన్నమాట. సో అలా హిట్ అయినటువంటి ననుం రౌడీ ధాన్ అనే సినిమాకి అలా హిట్ టాక్ వచ్చేసింది. వచ్చిన తర్వాత తనకి నయనతారకి ఈ సినిమాకి ఒక సైమా ఫిలింఫేర్ అవార్డు కూడా వచ్చింది. సో ఆ ఫిలింఫేర్ అవార్డు మీటింగ్లో తను ఏం చేసిందనంటే, ధనుష్ ముందుండగానే సినిమా ప్రొడ్యూసర్ పెద్ద స్టార్, కాలీవుడ్కి పెద్ద స్టార్ ముందుండగానే అందరి ముందు ఏమని చెప్పిందనంటే, ధనుష్ నన్ను నీకు యాక్టింగ్ రాదా అని అన్నాడు, థ్యాంక్ యూ సార్ మీరు యాక్టింగ్ రాదు అని అన్నారు, బట్ నాకు ఫిలింఫేర్ అవార్డు వచ్చిందని చెప్పేసి ఇండైరెక్ట్గా అందరి ముందు పంచిచ్చింది. ఇది 2016-17లో జరిగిందనమాట. అలా ఒక రకమైనటువంటి కోల్డ్ వార్ నయనతారకి ధనుష్కి మధ్యలో జరుగుతుందన్నమాట. సో ఈ కాంటెక్స్లో ఏమైందనంటే, 2021లో సినిమా తీసినప్పుడు ఆ డాక్యుమెంటరీలో ననుం రౌడీ ధాన్ అనే మూవీకి సంబంధించిన బిట్లు ఆ సినిమాలో వీళ్ళు పెట్టారు ఆ డాక్యుమెంటరీలో. సో 2021 నుంచి ఇప్పటి వరకు 2022 నుంచి ఇప్పటి వరకు కూడా పర్మిషన్ ఇవ్వలేదు ధనుష్. ఎందుకనంటే, నేను పర్సనల్గా సినిమా హిట్ అయిపోయినప్పుడు కూడా ప్రొడ్యూసర్ పరంగా నేను లాస్ అయ్యాను అనే ఆలోచన నాకు ఉండడము, లేకపోతే స్టేజ్ మీద నన్ను క్రిటిసైజ్ చేయడము, ఇవి మనసు ఉండడం వల్ల నయనతార డాక్యుమెంటరీకి తను సపోర్ట్ చేయలేదు. నా సినిమా ఎట్టి పరిస్థితిలో, నా సినిమాకి సంబంధించినటువంటి బిట్ ఎట్టి పరిస్థితిలో మీ యొక్క డాక్యుమెంటరీలో ఉండడానికి వీల్లేదని చెప్పేసి చాలా గట్టిగా అన్నాడు అనమాట.
సో ఈ కాంటెక్స్లో ఏమవుతుందంటే ఖచ్చితంగా సినిమా ప్రొడ్యూసర్ అవడం వల్ల ఆ సినిమాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిట్కి ఓనర్ అతనే అవుతాడు అండర్ కాపీ రైట్స్ యాక్ట్ ఆఫ్ 1957. సో చట్ట ప్రకారం కూడా ప్రతి ఒక్క ఈవెంట్, ప్రతి ఒక్క బిట్ అనేదే అవుతుంది. సో ఇప్పుడు సినిమా రిలీజ్ అవుతుంది, నెట్ఫ్లిక్స్ 25 కోట్లతోని ఆ పర్టికులర్ డాక్యుమెంటరీ కొనేసింది. ఇప్పుడు ఏం చేద్దాం ఎలా అయినా దీన్ని హైలైట్ కావాలి, పాపులర్ కావాలి అనే కాంటెక్స్లో ఒక వర్గం ఏమంటుందనంటే, సో సినిమా రిలీజ్ కన్నా ముందు ఇది మాత్రం కాంట్రవర్షియల్ చేస్తే ఖచ్చితంగా పాపులర్ అవుతుంది కాబట్టి అందరు నెట్ఫ్లిక్స్లో చూస్తారు కాబట్టి రెవెన్యూ జనరేట్ అవుతుందన్న ఉద్దేశంతో కరెక్ట్ సినిమాకి రిలీజ్ అయ్యే ఒక 3-4 డేస్ ముందే తను ఒక ఇన్స్టాగ్రామ్లో ఈ లెటర్లు పెట్టిందనమాట. ఓపెన్ లెటర్స్ టు ధనుష్ అని, అందులో పర్సనల్, వెరీ వెరీ పర్సనల్ దాని మీద క్రిటిసైజ్ చేసింది. సో ఒక్కసారిగా ననుం రౌడీ దాన్ అనే ఇష్యూ మళ్ళీ ముందుకు వచ్చింది. ఒక్కసారిగా డాక్యుమెంటరీ ఏదైతే నయనాతార బియాండ్ ద ఫెయిరీ టేల్ ఇష్యూ మొత్తం దాదాపు నేషనల్ లెవెల్లో ప్రతి ఛానల్లోనూ డిస్కషన్ జరుగుతుంది. సో దాని ద్వారా ఏమైందంటే ఆ కాంట్రవర్సీ అవ్వడం వల్ల ఒక్కసారిగా నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ, మళ్ళీ అది సినిమా కాదు, తన పర్సనల్ లైఫ్, సో ఒక్కదానిగా దానికి పాపులారిటీ వచ్చిందనమాట. సో ఆ ఇన్స్టాగ్రామ్కి కొందరు యాక్ట్రెస్లు దాన్ని సపోర్ట్ చేయడం, లైక్ చేయడం కూడా ఇది ఇంకా పెద్ద ఇష్యూకి దావు తీసింది. నిజంగానే ధనుష్ అనే అతను ఈయన కాంట్రవర్షియల్ పర్సనా, ఒకరి విజయాన్ని ఈయనకు జెలసీ పుట్టిస్తుందా, ఒకరి మీద స్పోర్టివ్ స్పిరిట్తో ఉండడా అనేటువంటి ప్రశ్న ఎదురవుతుంది. సినిమా ప్రొడ్యూసర్ కూడా సినిమా చేసినప్పటికీ కూడా మీరు ప్రమోషన్కి ముందుకు రావట్లేదు. సో నయనాతార ప్రమోషన్స్కి ముందుకు రాదన్నమాట ఏ సినిమాలోకి. నెంబర్ 1. నెంబర్ 2, తన పర్సనల్ ఏదైతే ఆ డేటింగ్ జరుగుతుందో శివన్తోని, ఆ పర్సనల్ కారణాల వల్ల ఏదైతే తను బడ్జెట్ని 6 కోట్లది 16 కోట్లకు వెళ్ళిందో, ఈ కారణాల చేత అతను ఏదైతే సీరియస్గా ఉన్నాడో ఈ పర్టికులర్ ఇష్యూ మీద, సో అందరూ ఒక వర్గం ఏమో ధనుష్ సపోర్ట్ చేస్తుంది, ఇంకో వర్గం ఏమో నయనాతారని సపోర్ట్ చేస్తుంది. కానీ కొందరు ఏమంటారంటే ఉమెన్ కార్డ్ని పే చేస్తుంది నయనాతార, నేను ఒక వల్నరబుల్ని, నేను ఉమెన్ ఇంత స్థాయికి సూపర్ స్టార్కి ఎదగడం ధనుష్కి ఇష్టం లేదు, ఓర్వలేకపోతున్నాడు, జలసితో ఉన్నాడని చెప్పేసి నయనాతార వర్గం కానివ్వండి, నయనాతార కానీ ఆర్గ్యూ చేస్తుంది అనమాట. సో ఈ కాంటెక్స్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇష్యూకి ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి, ప్రతి ఒక్క ఇష్యూస్కి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సో మనం ఒక కోణంలో అది నయనాతార తప్ప లేకపోతే ధనుష్ తప్ప అనే ఆలోచనలో మనము ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే బ్రాడ్ మైండెడ్తోని అసలు జరిగినటువంటి విషయాలు ఏంటి, అసలు నిజాలేంటి, చరిత్రలో ఏం జరిగింది అన్నది మనం విశ్లేషించుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒక ప్రొడ్యూసర్కి వచ్చినటువంటి నష్టం, నయనాతార నాకు ఒక 3 నిమిషాల పెట్టి నేను ఆ మూవీ నుంచి తీసుకుంటానంటే నేను ఇవ్వను అని కరాఖండిగా చెప్పినటువంటి ధనుష్ మాటలు, ఇలా ఈ 2 ఇష్యూలు కాస్త ఇంత కాంట్రవర్సీకి దారితీసిందనమాట. సో ఈ కాంటెక్స్లో మనం లోతుగా వెళ్ళి తవ్వితే కనుక మనకు అర్థమయ్యేది ఏంటనంటే, ఒకప్పుడు ననుం రౌడీ దాన్ అనే సినిమాలో తను ఫైనాన్షియల్గా నష్టపోవడం, అది వీళ్ళ రిలేషన్షిప్ వల్ల అది డిలే అవ్వడం, అది డబ్బులు ఎక్కువ ఖర్చు అవ్వడం, ఆ కారణం అనిపిస్తుంది ధనుష్ నుంచి ఆలోచిస్తే. నయనతార నుంచి ఆలోచిస్తే మాత్రం నాకు సపోర్ట్ చేయట్లేదు, 3 సెకండ్ల బిట్టును వాడుకుంటానంటే వాడుకోనివ్వట్లేదు అని నయనతార కాంటెక్స్ట్ నుంచి ఇలా మనకి ఎవరిది ఒప్పు ఎవరిది తప్పు అని తెలుస్తుంది అనమాట. నన్ను అడిగితే మాత్రం హిస్టారికల్ కాంటెక్స్ట్లో చూస్తే, సో ఏ ప్రొడ్యూసర్కైనా కూడా నాకు నష్టం జరిగింది కాబట్టి నేను ఖచ్చితంగా నాకు నష్టం జరిగిన మూవీ నుంచి నీకు నేను ఒక బిట్ ఇవ్వను అని చెప్పడంలో ధనుష్ ఎంత మాత్రము తప్పు లేదని నాకు అనిపిస్తుంది. సో ఇది ఇంకా ఎన్ని విధాలుగా దారి తీస్తుంది అనేది మనం చూడాల్సి ఉంది. మళ్ళీ మొదట్లో చెప్పినట్టు ఇది ఎడ్యుకేషనల్ ఛానలే, కానీ ఈ పర్టికులర్ ఇష్యూ మీద నాకు ఫోకస్ చేయాలనిపించింది, మీకు తెలియపరచాలనిపించింది. సో తెలియపరిచాను. దయచేసి అందరూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ.